హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. సరస్వత్యై నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి రోజులు నడుస్తున్నాయి. ఏమిటవి అంటే వారాహి నవరాత్రి. అంటే ఈ జగత్తంతటిని, అంటే ఈ పృథ్వీని, ఈ భూమిని, పృథ్వీ అంటే భూమి, ఈ పృథ్వీని ఆ యొక్క కోరలతోని శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలోని భూమిని పైకి లేపడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే పురుష రూపముగా వరాహ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని వరాహస్వామి అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే ఆ యొక్క వరాహ రూపం స్త్రీ రూపమైతే, వరాహ రూపంలో ఉండేటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ రూపాన్నే మనము వారాహిదేవి అంటూ ఉంటాం. ఈవిడని దండనాయకి అని కూడా అంటారు. అంటే దుష్ట సంహరణ చేయడానికి, అలాగే శిష్టులను రక్షించడము ఈ అవతారంలో ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి చెడునైనా కూడా కూకటి వేళ్లతో ఆవిడ యొక్క కోరలతో తీసివేసేస్తూ ఉంటుంది ఆ తల్లి. ఆ రూపం అంటే అసలు మనకి ఉండేటువంటిది ఈ జగత్తంతటికీ కూడా సృష్టి స్థితి లయ కారకురాలైనటువంటి ఈ జగత్తంతటికీ కూడా మూలమైనటువంటి సాకార నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపము ఒకే ఒక్క రూపము, ఒకే ఒక్కటి శక్తి. దాన్నే బ్రహ్మమని కొంతమంది అంటారు, విష్ణువు అని కొంతమంది అంటారు, కొంతమంది అమ్మ అంటారు. అంటే ఈశ్వరారాధకులు ఈశ్వరుడు అని అంటూ ఉంటారు. కానీ అసలు ఉన్నదైతే సాకార నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరి ఒకే ఒక్క రూపం, చిదానంద రూపం. అయితే మరి ఇక్కడ ఈ వారాహి ఏమిటి అంటే, ఎప్పుడైతే జగత్తులోని దుష్టత్వం పెరిగిపోతూ ఉందో, భూమిపై భారం అనేటువంటిది పెరిగిపోతూ ఉందో, ఆ జగన్మాత వాటిని నిర్మూలించడం కోసము ఒక అవతారం ఏదైతే ఎత్తిందో ఆ అవతారమే వారాహి రూపం. మనందరికీ ఇంకొక ముఖ్యమైన విషయము, తెలుసున్నటువంటి విషయం ఏంటంటే, శక్తి అంటే లేకపోతే దేవి అంటే స్త్రీ రూపంలో ఉండేటువంటి భగవత్ స్వరూపం అంటే ప్రకృతి అని అర్థం. ఈవిడని మనం ప్రకృతి మాత అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఈ తల్లి సంరక్షిస్తూ ఉంది, భూమిని కాపాడుతూ ఉంది. ఈవిడిని రాత్రి దేవత అని కూడా అంటూ ఉంటారు. ఎందుకోసం రాత్రి దేవత అంటారంటే, ఆ తల్లి రాత్రి అనేసరికి మనకి ఇక్కడ అర్థమయ్యేది చీకటి. చీకటి అంటే ఇక్కడ అజ్ఞానం అని కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే జనులు చెడు ప్రవర్తన, అలాగే ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, ఇటువంటి వాతావరణంలోని జనులు జీవించే సమయంలోనే వరాహ రూపంగా ఉండేటువంటి ఆ వారాహి మాతని కనుక ఆరాధించినట్టయితే వారి జీవితంలో ఉండేటువంటి చీకటులన్నీ కూడా సంపూర్ణంగా నిర్మూలన అయిపోతాయి అనేటువంటిది కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. అది అనుభవపూర్వకంగా చూసినట్టయితే అనుభూతి కూడా చెందగలుగుతారు. కష్ట సమయాలలో ఉండేటప్పుడు
పరమాత్ముణ్ణి ఆరాధించడం అనేటువంటిది విపరీతంగా, అంటే ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు చూడండి. అలాగా ఎటు ఏ దారి లేనప్పుడే ఎవ్వరమైనప్పటికీ కూడా ఆ భగవత్ స్మరణకి భగవంతుని గురించి పరితపిస్తూ ఉంటాం. అందుకే ఆవిడ రాత్రి దేవత అన్నారు. చీకటి, ఈ చీకటిలోను ఉండేటువంటి జనులను రక్షించి కాపాడి రాత్రి దండనాయకి, అలాగే రాత్రి దేవత, ఇలా ఆవిడికి ఎన్నెన్నో పేర్లు. సంరక్షిస్తూ కాపలాదారిగా కాపాడుతూ ఆ శక్తి స్వరూపిణి వారాహి వరాహ రూపంలోని అందరినీ కూడా దుష్టులను సంహరిస్తూ కాపలా కాస్తూ ఉంటుంది ఆ తల్లి ఆ రూపంలోని. అందుకని ఆవిడని వారాహిదేవి అని అంటూ ఉంటాం. ఈవిడ ముఖ్యంగా దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం మనం. దేవి భాగవతంలోని స్పష్టంగా తెలియపరిచారు. అంటే ఈ వారాహి దేవత దేవాలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో కాశీలోని ఈ రోజుకి కూడా ఆ తల్లి రాత్రి వేళలో ఈ యొక్క కాశీ నగరాన్ని, కాశీ పట్టణాన్ని ఈ రోజుకి కూడా కాపలా కాస్తూ రక్షిస్తూ రాత్రులు కాశీ అంతటా సంచరిస్తూ అక్కడ జనులను కాపాడుతూ రక్షిస్తూ వస్తుంది. ఆ తల్లి యొక్క ఆవిర్భావం గురించి మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో అక్కడ ధ్రువసంధి అనేటువంటి ఒక మహారాజు ఈ యొక్క రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాభక్తుడు, ధార్మికుడు, ఎప్పుడూ కూడా ప్రజల క్షేమం, లోక కళ్యాణం కోసం దైవ కార్యం, భక్తి ఎన్నెన్నో ఉండేటువంటివి. ఆయనకి ఇరువురు భార్యలు, అంటే ఇద్దరు భార్యలు. ఒక ఆవిడ పేరు మనోరమ, ఇంకొక ఆవిడ పేరు లీలావతి. అయితే వీరి ఇరువురు కూడా భర్తకి తగినట్లుగానే, అంటే రాజుకి తగినట్టుగానే రాణులు ఇరువురు కూడా పతివ్రత శిరోమణులు, మహాశక్తివంతులు. వారు కూడా ఎల్లవేళలా కూడా సర్వకాల సర్వావస్థల్లోని ప్రజల క్షేమాన్ని చూస్తూ ఉండేవారు. అయితే వారికి ఉండేటువంటి ఒకే ఒక్క లోపం ఏంటయ్యా అంటే సంతాన లోపం. వారు ఎన్నో ప్రార్థనలు, ఎన్నెన్నో పూజలు చేయగా వారికి సంతానము కలిగింది. మనోరమ గర్భవతి అవడము, ఆవిడతో పాటు లీలావతి కూడా. అయితే మనోరమ కుమారుడైనటువంటి ఆవిడికి ఎంతో సౌమ్యుడు, సుందరాంగుడు, నెమ్మదస్తుడు అయినటువంటి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు సుదర్శనుడు. అయితే ఈయన ఈ యొక్క ధ్రువసంధి కుమారుడైనటువంటి ఈ సుదర్శనుడు ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటూ తనలో తాను, తన లోకంలో తాను జీవిస్తూ తను ఉండేవాడు. అంటే నెమ్మదస్తుడుగా ఉండేవాడు. కాబట్టి రాజు రెండో భార్య కుమారుడికి కొంచెం అతను అల్లరిగా, చిన్నపిల్లల తత్వము, ఆట తాయిగా తండ్రితో బాగా కలిసి ఉండడంతో ఆయనని ఎక్కువ చూస్తూ ఉండేవారు. అయితే ఈ సుదర్శనుడు కొన్ని రోజులు అయిన తర్వాత తన తండ్రి యొక్క మరణం వల్ల తల్లి అయినటువంటి మనోరమ ఈ కుమారుణ్ణి తీసుకుని భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటుంది. ఎందుకంటే తన కుమారుణ్ణి రక్షించుకోవడం కోసము భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటుంది. ఈ భరద్వాజ ఆశ్రమంలోని
భరద్వాజ మహాముని వారి యొక్క అనుగ్రహంతోనే ఆ పిల్లవాడిని ఎంతో రక్షణగా ఉంచి ఎంతో ఆనందంగా అక్కడ జీవనం గడుపుతూ ఉంది. అక్కడ పెరిగే సమయంలోని ఆయనని పిల్లలందరూ కూడా ఆకతాయిగా, అంటే ఆశ్రమవాసంలోని ఉండేటువంటి ఆ గోకులంలో ఆ పిల్లలందరూ కూడా వారందరూ క్లింబుడు క్లింబుడు, ఎందుకంటే మౌనంగా ఎప్పుడు ఉంటాడు, ఎవరితో కలవడు, నెమ్మదస్తుడు అనుకున్నాం చూడండి. అందుకోసమని పిల్లలందరూ కూడా ఆయనని క్లింబుడు క్లింబుడు అని ఏడిపిస్తూ ఉండేవారు. ఈయన ఈ క్లింబుడు అనేటువంటి దానిని మిగిలినదంతా వదిలేసి అందులోని ఒక అక్షరం, మొదటి అక్షరమైనటువంటి క్లిం క్లిం అనేటువంటి ఈ యొక్క అక్షరాన్ని పదే 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 అది గుర్తు చేసుకుంటూ, అందరూ అనేటువంటి మాటని గుర్తు చేసుకుంటూ క్లిం 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 అని ఆయనకి తెలియకుండానే అమ్మవారి యొక్క వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అంటే ఆ తల్లి ఎంత కరుణామయ్యో చూడండి, ఆ తల్లి ఎంత ఉదార స్వభావురాలో చూడండి. తెలియకుండా పదే 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 స్మరించినప్పటికీ కూడా ఆ చల్లని తల్లి అతనిని అనుగ్రహించి ఆయనకి దర్శన భాగ్యాన్ని కల్పించడంతో పాటు అతనికి ఒక బాణము, ఒక ఖడ్గము బహుమతిగా ఇచ్చింది. భరద్వాజ్ మహాముని వారికి ఇవి చూపించి ఎంతగానో ఆనందించాడు సుదర్శనుడు. ఆయన ఎంత అదృష్టవంతుడివి, ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగావు నువ్వు, ఆ తల్లి యొక్క సాక్షాత్కారాన్నే పొందావు. ఆహా, ఆ శక్తి స్వరూపిణి ఎన్నో తపస్సులు చేసి ఎంతగానో వేచి ఉన్న వారికి ఇవ్వనటువంటి ఆ యొక్క దర్శనాన్ని, దివ్యమంగళ స్వరూప దర్శనాన్ని నీకు ప్రసాదించి నిన్నాయన అని ఆయన ఎంతగానో ఆనందించారు. ఇలాగా ఆయన ఇంకా 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 కూడా ఆ తల్లి యొక్క స్మరణ చేసుకుంటూ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. కొద్ది రోజులకి ఆయనకి యుక్త వయసు రావడంతోనే అక్కడనే దగ్గరలో ఉండే భరద్వాజాశ్రమానికి దగ్గరలో ఉండేటువంటి కాశీరాజు తన కుమార్తె కాశీరాజు కుమార్తె అయినటువంటి శశికళ, ఆవిడ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళి పూజ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి యొక్క ఆకాశవాణి రూపంలోని వాక్కు బిడ్డకి తెలియపరిచింది. నీకు సరి అయినటువంటి వాడు, నీకు తగ్గవాడు, నా శిష్యుడు, నా వాడు, చూడండి ఎంత అదృష్టవంతుడో, నా కుమారుడు అని చెప్పింది చూడండి. నా కుమారుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు, నీవు అతనినే వివాహం చేసుకొని నీ భర్తగా స్వీకరించు అని అమ్మనే చెప్పినప్పుడు జగత్తుకి, అన్ని లోకాలని కూడా రక్షించి పాలించేటువంటి ఆ జగజ్జనని యొక్క అనుగ్రహం లభించిన తర్వాత ఆవిడే బిడ్డే అని చెప్పాక ఎవరు వదులుకుంటారండి చెప్పండి. ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే శశికళ తిరిగి వచ్చి తన తండ్రికి చెప్పినప్పటికీ కూడా ఆయన రాజ్యభ్రష్టుడుగా ఉండేటువంటి సుదర్శనుడు ఒక ఆశ్రమవాసిగా ఉండేటువంటి ఒక రాకుమారుడికి నా కుమార్తెని ఇచ్చినచో ఏమి సుఖపడుతుంది అని చెప్పి ఆమెకి వ్యతిరేకంగా వేరే స్వయంవరం ఏర్పాటు చేసి వివాహం చేయబోతాడు. అయినప్పటికీ కూడా శశికళ తన తల్లి, అంటే కన్న తల్లి కాకుండా తల్లినే, తన తల్లినే కన్నటువంటి ఆ జగజ్జనని, జగత్ అంతటికీ కన్న తల్లి అయినటువంటి ఆ జగజ్జనని శక్తి స్వరూపిణి ఆదేశాన్ని, శక్తి స్వరూపిణి అనుగ్రహాన్ని మరువలేక ఆ అమ్మాయి ఏది ఏమైనా నాకు మా
ఆ యొక్క సుదర్శనుడితోనే వివాహము జరిపించాలి అని మొండి పట్టుదల పట్టి ఎంతమంది రాజులు స్వయంవరానికి వచ్చినప్పటికీ కూడా స్వయంవర సభకి కూడా రాకుండా ఆమె తండ్రికి గట్టిగా చెప్తుంది, నువ్వు ఏమైనా చెయ్యి, మాకు ఏమీ కూడా ఇవ్వక్కర్లేదు, నేను ఆంతరంగికంగా సుదర్శనుడినే నా భర్తగా కూడా స్వీకరించాను కాబట్టి నీవు నా భర్తకి ఇచ్చి నన్ను పంపించి వేయి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పడంతో చేయదగినది లేక ఆయన తన కుమార్తెని ఆయనకిచ్చి సుదర్శనుడికిచ్చి వివాహము చేసి, ఆ సుదర్శనుడు తన తల్లి అయినటువంటి మనోరమ అలాగే శశికళని ముగ్గురిని కూడా రాజ్యాన్ని దాటించుతూ ఉండే సమయంలో శత్రురాజులు అంటే స్వయంవరానికి వచ్చినటువంటి మిగిలినటువంటి శత్రుత్వాన్ని పెంచుకున్న రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత చెప్పినా వినకుండా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఇక సుదర్శనుడు మామగారు ఎలా అయినా కూడా శత్రువుల్ని అంతం చెయ్యాలి అన్నప్పుడు, మీరు ఎవరిని కూడా ఏమీ శత్రువులైనప్పటికీ కూడా వారిని ఏమీ అనకండి, వారితోని యుద్ధం అవసరం లేదు, నేను ఆ జగజ్జనినే స్మరించుకుంటాను, నేను ఆ అమ్మ యొక్క ఆదేశానుసారము ఆ జగజ్జనని యొక్క ఆదేశానుసారము నేను ఇక్కడికి నేను స్వయంవరానికి వచ్చాను తప్ప మీ కుమార్తెని చేపట్టడానికి వచ్చాను తప్ప ఇది నా నిర్ణయం కాదు, ఇది దైవ నిర్ణయము, దైవానుగ్రహము, దైవ లీల కాబట్టి అంతా ఆవిడే చూసుకుంటుంది అని చెప్పి ఆయన వీరు యుద్ధము చేయడానికి వచ్చినప్పటికీ కూడా ఆయనపై బాణాలు విసరడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ సుదర్శనుడు ఏమీ కూడా పట్టించుకోకుండా నిశ్చలమైన మనస్సుతోని ఆ తల్లిని ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఆ తల్లి బిడ్డ పిలిస్తే తల్లి రాకుండా ఉంటుందా చెప్పండి? అందులోని ప్రియాతి ప్రియమైనటువంటి తన బిడ్డ ఎప్పుడైతే ఆవిడ ఆ బిడ్డ యొక్క వాక్కు విన్నాదో తక్షణమే ఆ తల్లి మణిద్వీపాన్ని వదిలి మణిద్వీప నివాసిని అయినటువంటి ఆ జగన్మాత సృష్టి స్థితిలో కారకురాలు సాకార నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమైనటువంటి ఆ తల్లి తక్షణమే పరుగు పరుగున ఆ యొక్క యుద్ధ భూమికి చేరుకుంది. చేరుకోవడంతో పాటు ఆవిడ కూడా యుద్ధము చేయడం మొదలుపెట్టింది. ఒక్క వేటున తన శత్రువులైనటువంటి ఆ యొక్క రాజులను అంతం చేసింది. ఎప్పుడైతే ఆమె యొక్క సింహాన్ని గర్జించిందో అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారు భయభ్రాంతులకి కూడా గురి అయ్యారు. ఆ తల్లియే స్వయంగా ఖడ్గము తీసుకుని లీలావతి తండ్రిని అలాగే సుదర్శనుడి యొక్క సోదరుడైనటువంటి లీలావతి కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని కూడా ఒక్కసారిగా ఒక్క వేటున అంతం చేసేసింది. ఇది చూసినటువంటి కాశీరాజు ఆనందానికి హద్దులు లేవు. కాశీరాజుకే కాదు, మిగిలినటువంటి రాజులు అందరూ కూడా, మిగిలిన వారు అందరూ కూడా ఒక పక్క భయభ్రాంతులు, అంటే తప్పు చేసిన వారు భయభ్రాంతులకి గురి అవుతున్నారు. ఆవిడని చూసి తన్మయత్వంతో ఆనందంతో మా తల్లి ఇక్కడ ఉంది, మాకు ఇంకేంటి బెంగ అని ఆవిడని చూసి ఆ దివ్యమంగళ స్వరూప దర్శనముతోని ఎంతో ఆనందానికి లోనవుతూ ఉన్నారు అక్కడ. ఈ ఆనందంతో పులకించిపోతూ ఆ తల్లి యొక్క దర్శనాన్ని చూసి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఆ యొక్క తన్మయత్వంలోని ఇంతటి అదృష్టం కలిగింది అని ఆ తల్లి యొక్క దర్శనం కలగడానికి కారణం తన అల్లుడైనప్పటికీ కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడడంతో కాశీరాజు తక్షణమే ఆ తల్లిని దయచూపగా రావమ్మా, అమ్మా జగన్మాత మమ్మల్ని కాపాడగా వచ్చితివే, ఆహా ఏమి ఈ అదృష్టము అంటూ పరిపరి విధములుగా ఆ తల్లిని స్మరణ చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు మిగిలినటువంటి వారు అందరూ కూడా ఆ దేవిని స్తుతిస్తూ
కరుణామయివమ్మ, రక్షించితివమ్మ, దండనాయకివమ్మ, దుష్టులను సంహరించగా వచ్చితివమ్మ, మమ్మలను కాపాడగా వచ్చితివమ్మ. అమ్మా, నీ దివ్య మంగళ స్వరూపమును దర్శించినంతనే మా యొక్క సర్వ లోపాలు, సర్వ దోషాలు కూడా నిర్మూలన అయ్యాయమ్మా. అమ్మా శక్తి స్వరూపిణి, ఓం శక్తి పరాశక్తి అంటూ పరిపరి విధములుగా అందరూ కూడా తల్లిని కీర్తించుకుంటూ పోయారు. వీరి యొక్క కీర్తనలకి, వీరి యొక్క ప్రార్థనలకి అమ్మ మాతృహృదయం కదండి. ఆ తల్లి ప్రసన్నురాలయ్యి ఆనందముతోని ఆనందభరితురాలైనటువంటి ఆ తల్లి కాశీరాజుని, నాయనా నీ యొక్క స్తోత్రానికి, నీ యొక్క ప్రార్థనకి నేను ముగ్ధురాలిని అయ్యాను నాయనా, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అసలు ఆ దివ్యమంగళ స్వరూప దర్శనంతోనే అన్ని లభ్యమైనట్టే కదండి. అటువంటిది నాకు అది లభ్యమయ్యాక కూడా ఇంకా అడుగుతోంది అని ఆయన ఒక్క నిమిషం ఆలోచన చేసి, తల్లి నీ దివ్యమంగళ స్వరూపము, నీ యొక్క దర్శనముతోనే నా జీవితము సార్థకత అయ్యింది కదా తల్లి, నీ దర్శనం కంటా కూడా కావలసినది ఏముంది తల్లి, అయినప్పటికీ కూడా నీవు నీ అంతట నీవు ఏమైనా వరం కోరుకోమని నీవు అడుగుతున్నావు కాబట్టి అమ్మా, నీవు ఈ భూమి, ఈ భూమండలం, ఈ జగత్తు ఉన్నంత వరకు కూడా నీవు నా యొక్క రాజ్యంలోని, నా రాజ్యంలో నీవు అక్కడ రక్షకురాలుగా ఎప్పటికీ కూడా స్థిర నివాసివయ్యి నా యొక్క క్షేత్రంలో, నా కాశీ పట్టణంలో కొలువు తీరి ఉండమ్మా అని కోరాడు. అంటే తన స్వార్థము కాకుండా, నేనొక్కడినే ఉద్ధరింపబడకుండా అందరినీ కూడా ఉద్ధరింపచేస్తూ, నలుగురి కోసం ఆలోచించి, అలాగే ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా ఎప్పుడు ఎటువంటి శత్రువుల పీడ కూడా ఆ రాజ్యంలో, నా రాజ్యంలో పడకుండా నీవే రక్షకురాలుగా ఉండు తల్లి అని ఆ తల్లిని వేడుకొనడంతో, లోక కళ్యాణం కోసం మనము ఏది కోరినప్పటికీ, 10 మంది శ్రేయస్సు కోసము మనము ఎప్పుడైతే భగవంతుణ్ణి కోరుకుంటామో తక్షణమే ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆవిడే వరాహ రూపంగా ఉండేటువంటి వారాహీదేవి ఈ రోజుకి కూడా కాశీ పట్టణంలో కొలువై ఉండడంతో పాటు ఆ తల్లి ప్రతిరోజు కూడా రాత్రి వేళలో కాశీ పట్టణం అంతటినీ కూడా సంచరిస్తూ అక్కడ ఆ యొక్క కాశీ పట్టణాన్ని కాపాడుతూ ఏ యొక్క దుష్టులను కూడా అక్కడికి లోపలికి రానియకుండా దుష్ట సంహరణ చేస్తూ పట్టణాన్ని రక్షిస్తూ వచ్చి అక్కడ కొలువు తీరినటువంటి ఆ తల్లియే వారాహి దేవి. ఆవిడి యొక్క దివ్యమైనటువంటి నవరాత్రులు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. అంటే ఈ ఆషాఢ మాసంలోని వచ్చేటువంటి ఈ నవరాత్రులని వారాహి నవరాత్రులని మనం ఎందుకు అంటున్నాము అంటే, మనందరికీ తెలుసు ఆషాఢ మాసం అంటే మొన్నటి వరకు చైత్రమాసం వరకు కూడా, చైత్ర వైశాఖ మాసముల వరకు కూడా విపరీతమైన ఎండలతోని కూడుకుని ఉంటుంది. ఇప్పటి వరకు వాతావరణం, ప్రకృతి అంతా కూడా వేడితో కంపించిపోతూ ఉండేటువంటి సమయం. అటువంటి సమయంలోని ఈ ఆషాఢం వచ్చే ముందర ఋతువులు మారి మనకి వర్షాలు ప్రారంభం అవుతూ ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. ఆషాఢంలో విపరీతంగా వర్షాలు పడతాయి. అయితే ఇప్పటి వరకు అంటే మనము ప్రకృతి పరంగా లేకపోతే సైన్స్ పరంగా చూసినట్టయితే మనము చెప్పుకున్నాం, వారాహీదేవి అంటే దండనాయకి, రాత్రి దేవత అంటే చీకటిని తొలగించేటువంటి దేవత, అలాగే రక్షించేటువంటి దేవత.
ఎలాగైతే భూమిని ఈ నీటిలో మునిగిపోయినటువంటి భూమిని పైకి లేపినట్టు, పైకి ఎలాగైతే వరాహుడు రూపంలోని ఆ నారాయణుడు లేపాడో, ఆ తల్లి కూడా ఏ జనులైనప్పటికీ కూడా ఈ యొక్క ఇబ్బందులలో పడిపోయి అనారోగ్య పరిస్థితుల్లోని చిక్కుకున్నప్పటికీ కూడా వారిని, అలాగే మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఆషాఢ మాసంలోని అంటే కొత్తగా వివాహమైనటువంటి దంపతులని ఆ పిల్లలని అంటే ఆడపిల్లలని వారిని వారి పుట్టింటికి పంపిస్తారు. ఎందుకు అంటే ఇది అమ్మ తన పుట్టినింటికి వెళ్ళేటువంటి సమయము. అందువల్ల ఆ తల్లిని ఎలాగైతే పుట్టింటిలోని సేద తీర్చుకుంటూ, అంటే ఇన్నాళ్ళు కష్టపడి మనకి ఈ యొక్క ఎండాకాలంలోని ఇప్పుడంటే లేదు కానీ ఒకప్పుడు విపరీతముగా పనులు ఉంటూ ఉండేవి. అత్తగారిళ్లల్లోని విపరీతమైన పనులు, ఆవకాయలు ఊరగాయలు పెట్టుకోవడము, కారాలు దంచుకోవడము, పసుపులు, అంటే మనకి ప్రకృతి నుంచి లభ్యమైనటువంటి వస్తువులు సంవత్సరానికి సరిపడా కూడా, చింతపండని అలాగా వివిధ రకాలైనటువంటి అన్ని వస్తువులు కూడా ఈ ఎండాకాలంలోనే అన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అన్నీ చేయడం ఈ సమయంలోనే ఎంతగానో కష్టపడి ఉండేటువంటి ఆ తల్లులు వారి యొక్క పుట్టినిల్లు అని ఎందుకన్నారు అంటే, అక్కడ పుట్టినింటిలోని స్వేచ్ఛతో పాటు ఆనందంగా సుఖంగా అక్కడ సేద తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకే ఈ ఆషాఢ మాసము మనకి చూడండి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో బోనాలని చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ప్రాంతాలలోని ఆషాఢ మాసంలోని అమ్మవారికి సారె తీసుకుని వెడుతూ ఉంటారు. ఆషాఢ సారె అనుకుంటా ఇస్తూ ఉంటారనమాట. అంటే అమ్మవారికి అన్ని రకాలుగా ఈ యొక్క మాసములోనే వర్ష ఋతువు ప్రారంభమై వర్షాలు పడుతూ ఉండేటువంటి ఆ చల్లని తల్లి ఇప్పటి వరకు కూడా ఎండలలో మగ్గిపోయినటువంటి వారిని ఈ యొక్క చల్లదనంతో రక్షిస్తూ, అలాగే ఒక్కసారిగా ప్రకృతిలోని వచ్చేటువంటి మార్పులతోని కొంతమంది అనారోగ్యాల పాలు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రులలోని దీక్ష వహించి అమ్మ యొక్క పాదాలు పట్టి అమ్మకి కనుక సేవ చేసుకున్నట్టయితే ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఆ తల్లి రక్షా కవచంగా ఉండి రక్షణనిచ్చి వారిని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ 9 రోజులు. ఈ 9 రోజులు వారాహి నవరాత్రిగా జరుపుకొని ఆ తల్లిని వారాహి మాతగా ఆరాధిస్తూ ఆమెని స్మరిస్తూ ఉండడం వల్ల వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా, అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా ఉన్నప్పటికీ కూడా దీక్ష వహించి ఆ దీక్షలోని అమ్మవారిని కనుక ఆరాధిస్తే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ తల్లిని వారాహి రూపాన్ని ఎప్పుడూ కూడా రాత్రి దేవత అన్నాం మనం. అంటే అమ్మవారు రాత్రిపూట మేల్కొని రాత్రిపూట రక్షిస్తూ అంతటికీ కూడా కాపలా కాస్తూ పొద్దున్న పూట నిద్రిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాత్రి అంతా కూడా రక్షించేటువంటి తల్లి రాత్రి పొద్దున సుఖంగా కూర్చోవాలి కదండి. అందుకని ఈ సమయంలో అంటే పొద్దున్న సమయంలో ఆవిడ సేద తీరుతూ ఉంటుంది, నిద్రిస్తూ ఉంటుంది. అందుకనే ఆ తల్లికి రాత్రిపూట పూజ చేస్తాం మనం. సాధారణంగా ఏ శక్తి అయినప్పటికీ, ఏ రూపమైనప్పటికీ కూడా శక్తి స్వరూపం ఎప్పుడూ కూడా రక్షణ కవచంగా ఉండి శక్తి స్వరూపిణిగా కాపాడుతూ ఉంటుంది. అలాంటి ఈ సప్త దేవకి మణులలోని ఉండేటువంటి సప్త మాతృకులలోని ఒకటైనటువంటి వారాహీదేవి ఈ నవరాత్రులలోని మనకి రక్షణగా ఉండడంతో పాటు, ఎవరికైతే అంటే మనం చెప్పాను చూడండి, భూమి నీటిలోని మునిగిపోయి ఉండేటప్పుడు ఈ భూమిని
బయటికి పైకి ఎలాగైతే లేపారో అలాగే మనకి ఎవరికైనా కూడా అంటే భూ సమస్యలు కానీ లేక అంటే ఈ భూమికి సంబంధించి భూమి లేకపోవడం నీడ లేకపోవడం జరిగినప్పటికీ ధనము ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ అనారోగ్యం ఉన్నప్పటికీ శత్రుభయం ఉన్నప్పటికీ అందుకనే ఆవిడ దండనాయికి అని కూడా అన్నారు. శత్రుభయం ఉన్నప్పటికీ ఇటువంటి వాటి అన్నిటి నుంచి కూడా రక్షించగలిగేటువంటి స్వరూపము రూపము ఏదైతే ఉందో శక్తి స్వరూపము అది వారాహి అవతారము వారాహి రూపము. కాబట్టి ఈ నవరాత్రులు ప్రత్యేకించి గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. గుప్త అని ఎందుకు అంటున్నారు చెప్పండి? గుప్త అంటే రహస్యము. ఆ తల్లి రహస్యము అంటే ఏంటి? ఇప్పుడు దుష్టులను సంహరించాలి అన్నా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులని తొలగించుకోవాలి అంటే మనము బహిర్గతంగా చేసిన దానికంట అంతర్గతంగా ఆలోచనాపూర్వకంగా అలాగే ఆ యొక్క శత్రువుని జయించాలి అంటే వారికి తెలియకుండా రహస్యంగా ధర్మ మార్గములోని వెళ్ళి ఆ శత్రువుని ఢీకొట్టాలి తప్ప. కాబట్టే ఆ తల్లి ఈ నవరాత్రులు ఆ తల్లిని గుప్తముగా ఆరాధన చేయాలి. ఇప్పుడు అందరూ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు అందరికీ కూడా ఈ వారాహి నవరాత్రి గురించి అసలు తెలియని కూడా తెలియదు. కానీ ఈ రోజులలో అందరికీ తెలుస్తోంది. కానీ ఆవిడ ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఎటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా సాకార నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమైనటువంటి ఆ జగన్మాత వారాహి రూపములోనే రక్షణాదేవిగా కాపలా కాస్తూ మనందరినీ కూడా రక్షిస్తూ మనందరినీ కూడా కాపలా కాస్తూ మన సమస్యలన్నిటినీ నుంచి కూడా బయటకి తీసి మనని రక్షించగలిగేటువంటి అవతారము శక్తి స్వరూపము శక్తి ఆవశ్యం ఏదయ్యా అంటే అది వారాహి రూపము. కాబట్టి అందరము కూడా దీక్ష వహించాలి, లేదా దీక్ష వహించలేము ఉపవాస దీక్ష చేయలేము అనుకున్నప్పటికీ కూడా కేవలము ఆ తల్లిని ఏదైనా కూడా భక్తి శ్రద్ధలు తప్ప భగవంతుడు మనని ఏదీ కోరలేదు. మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా నమ్మకముతో అంతర్గత శుద్ధితో ఆ తల్లిని మనసారా స్మరించుకున్నా ధ్యానించుకున్నా ఈ 9 రోజుల్లోని ఆ తల్లిని వేడుకున్నా ప్రార్థించినా తప్పకుండా ఆ తల్లి మనందరినీ కూడా కరుణించి కాపాడి రక్షిస్తుంది. అంతటి మహత్తరమైనటువంటివి ఈ వారాహి నవరాత్రులు. ఆ తల్లిని ఈ 9 రోజులలోని సేవించుకొని తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అంటే వారాహి రూపంగా వచ్చినటువంటి ఆ జగన్మాత యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీ సమస్యలన్నిటినీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మేము చేసుకున్నామండి. మేము చాలామంది ఈ సమస్య చెప్తూ ఉంటారు. ఏమిటంటే మేము ఇలా మీరు ఎవరు ఎలా చెబితే అలా పూజ చేసుకున్నామండి, మాకు సమస్య తీరలేదండి, మాకు బాధ కలిగిందండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జగన్మాతని సంపూర్ణంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సంపూర్ణమైనటువంటి నమ్మకముతోని ఆర్తితో ఆ తల్లిని వేడినట్టయితే తల్లి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఏదో ఒక రూపంలో ఆ తల్లి మనని కరుణిస్తుంది తప్ప తల్లిని పట్టుకున్న వారిని ఎవరిని కూడా విడనాడదు. అయితే ఇక్కడ ఆ తల్లి మనకి పరీక్షా రూపంగా అంటే ఒక్కసారిగా జీవితము అన్న తర్వాత మానవ జీవితం అంటే ఎవరికైనప్పటికీ కూడా ఖచ్చితంగా కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వాటిని ఎదిరించి ఎవరు అయితే సమస్య వచ్చినప్పుడు
ఆ సమస్యలోని కూడా ఆ జగన్మాత యొక్క పాదాలు విడవకుండా ఆవిడని పట్టుకొని స్మరించి మాకు ఇది దాటగలిగేటువంటి శక్తిని మాకు సమకూర్చు తల్లి. దీనిని ధర్మబద్ధంగా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉందండి, ధర్మం. ఎప్పుడైతే సత్యాన్ని ధర్మాన్ని విడనాడుతామో సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గదు. ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా సత్యంగా ఆ తల్లిని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ తల్లిని వేడుకొన్నట్టయితే ఖచ్చితంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉంటుంది. కాబట్టి ఇటువంటి రీతిలోని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా ఆ తల్లిని ఈ నవరాత్రులలో సేవించి ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ సమస్యలు మీ కోరికలు తీరి అందరూ కూడా ఆ శక్తి స్వరూపిణి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.